ఇచ్చిన ప్రతి మాటకు కట్టుబడి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నాం. ఎప్పుడైనా వైసీపీ నాయకులు నియోజకవర్గం గురించి పట్టించుకున్న దాఖలాలు ఉన్నాయా? మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి ప్రెస్ మీట్ లో వైసీపీ నాయకులకు సూటి ప్రశ్న వేశారు. ఈ విధంగా ఈ రోజు మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి మార్కాపురం పట్టణంలోని ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు 4 వాగ్దానాలు ఇచ్చానని, వాటిలో మొదటిది మార్కాపురం జిల్లా సాధిస్తానని చెప్పానని, అది గౌరవ ముఖ్యమంత్రి దయతో సహకారం అయిందని, త్వరలోనే వెలుగొండ ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తామని, మార్కాపురం చెరువును ట్యాంక్ బండ్ చేస్తామని వాగ్దానం ఇచ్చామని అన్నారు. ఈ ప్రభుత్వం రైతు కోసం ఏమైనా చేస్తాము, ఎంతవరకైనా పోతాము అనే దానికి ఇదే నిదర్శనం. గత ప్రభుత్వాల మాదిరిగా చేతులు దులుపుకోవాలి, చేతులు ముడుచుకొని కూర్చోవాలి. ఎక్కడ సంపద పుట్టించాలో అక్కడ సంపద పుట్టించుకుంటూ ఆ సంపదతోటి ఈ రాష్ట్ర ప్రజలకు ఉన్నటువంటి కష్టాలను తొలగించేదానికి ఈరోజు వారు చేస్తున్నటువంటి ప్రయత్నమే, తాపత్రయమే మనల్ని బతికిస్తూ ఉంది. మన ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండేదానికి నిదర్శనాలు కనపడతా ఉన్నాయి. అలాగే సాగునీటి రంగంలో కూడా ఈ ప్రభుత్వం గత బడ్జెట్ కంటే ఈసారి 4,000 కోట్ల రూపాయలు అధికంగా, అంటే సుమారు 18,224 కోట్లను ఈ బడ్జెట్ లో ప్రవేశపెట్టడం జరిగింది. మన వాళ్ళు చాలా మంది అంటా ఉండొచ్చు, వెలుగొండకి తక్కువగానే కేటాయించారు. ఎంత కేటాయించినా, ఎంత పని జరిగినా ఈ సంవత్సరం ప్రాజెక్టు పూర్తి అయితే ప్రాజెక్టు పూర్తి స్థాయిలో డబ్బులు ఇవ్వడం తథ్యం. బడ్జెట్ లో కేటాయించినంత మాత్రాన తక్కువ కేటాయించారు, డబ్బులు రాలేదు అనేటువంటి అపోహ పడాల్సిన పని లేదు. ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్ట్ పూర్తి అయిపోతుంది. మా నీళ్ళు అనేది ప్రజలకు చూపిస్తాం. ఎవరు కూడా దీని గురించి ఆందోళన చెందాల్సిన పని లేదు. ఆందోళన చెందే విధంగా బురద జల్లేటువంటి పార్టీల మాటలు ఇకనైనా కూడా మీరు నమ్మటం, ఆలకించడం మానుకోమని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే వాళ్ళ బుద్ధే చెడగొట్టడం, వాళ్ళ మైండ్ సెట్టే ప్రజలను డైవర్ట్ చేయటం. గతంలో కూడా మీరు చూసుకోండి, వాళ్ళకి ఏదన్నా ఇబ్బంది వస్తుంది అన్ననే ఏదో ఒక రకంగా డైవర్షన్ చేస్తారు, ఎవరినో ఒకరిని అరెస్ట్ చేస్తారు, ఎవరినో ఒకరిని ఇబ్బంది పెడతారు. ప్రజలందరూ కూడా డైవర్షన్ అయిపోతారు. అలా డైవర్షన్ పాలిటిక్స్ చేసి గత ప్రభుత్వం ఎన్నో రకాలుగా ఈ ప్రజలను ఇబ్బంది పెట్టిన మాట మనం చూస్తా ఉన్నాం. ఈరోజు కూడా డైవర్షన్ చేయాలని చెప్పి చూస్తా ఉన్నాం. కల్తీ లడ్డు విషయాన్ని ప్రజలు సీరియస్ గా తీసుకుంటున్నారనగానే అంబటి రాంబాబు గారి విషయాన్ని వాళ్ళు బురద జల్లాలని చెప్పి చూస్తా ఉన్నారు. మీరు మానుకోవాలి బురద జల్లటం, లేదంటే లేనిపోని అనుమానాలు రేకెత్తించి మీ హీరోయిజాలు ఏదో నిలబెట్టుకోవాలని చెప్పి చూడటం అనేది ఇది కరెక్ట్ కాదు. ఈ ప్రాంతంలో ఏ ఒక్క గ్రామంలో అయినా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అరెస్ట్ చేశారు, ఇబ్బంది పెట్టారు, లేదంటే ఇంకో రకంగా ఇబ్బంది పెడతా ఉన్నారు అనేటువంటి సందర్భాలు చూపించమనండి. మొన్న వైసీపీ నాయకుడు అంటా ఉన్నాడు, ఇప్పుడు ఎంత జరిగిందో వచ్చే గవర్నమెంట్ లో మనమంతా చూపిద్దాం, మనమంతా చేపిద్దాం. రెచ్చగొట్టకండి అయ్యా. ఇక్కడ ఏమి చేయట్లేదయ్యా, మేము ఏమి చేయించట్లేదయ్యా. మేము కానీ, మా అనుచరులు కానీ, మా నాయకులు కానీ ఎవరు కూడా మీ మీద కక్ష సాధింపు చర్యలో పోలేదయ్యా. మీరు లేనిపోని వాళ్ళకి అనుమానాలు పెట్టి లేనిపోని మీరేదో మీ హీరోయిజం చూపించేదానికి మేము చేస్తామని చెప్పి ఇక్కడ చిచ్చులు పెట్టకండి అయ్యా. అక్కడ పెట్టినట్టు ఇక్కడ ప్రశాంతంగా ఉన్నాం. ఏ ఒక్క ఊరోడైనా సరే, ఈ నియోజకవర్గంలో ఏ ఒక్క ఊరోడైనా సరే, ఏ కులం వాళ్ళైనా సరే, ఏ పార్టీ వాడైనా సరే మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, మమ్మల్ని అరెస్ట్ చేశారు, మమ్మల్ని పొలాలు దున్నుకోనేట్లేదు, మా ఆస్తులు దోచారు, మా పొలాలు కబ్జా చేశారు చెప్పానండి. లేని వాటిని మీరు సృష్టించి మేమేదో చేస్తున్నాం కాబట్టి మీరు అండగా నిలబడ్డామని ఒక బిల్డప్ అనేది మీరు ఇచ్చుకోవటం ఎంతవరకు సవో మీ విజ్ఞతకే వదిలేస్తుంది. ఈరోజు అభివృద్ధి చేస్తామన్నాం, జిల్లా తెచ్చాం, ఇంకా అభివృద్ధి చేస్తామని చూడండి. తట్టుకోలేకపోతే ఎట్లా? మీరు చూడకుండా
మేము స్వాగతిస్తాం, మీరు చెయ్యండి, మీరు చేపించండి, మేము నిలదీసే టైం వచ్చినప్పుడు నిలదీస్తాం. మీతో నిలదీపించుకునే పరిస్థితి నారాయణ రెడ్డి కల్పించడమ్మా. మీతో అనిపించుకునేంత దౌర్భాగ్య పరిస్థితులు లేడు. ఈ ప్రజలకు ఏం కావాలో నాకు తెలుసు. 25 సంవత్సరాలుగా ఈ ఊర్లో ఉన్నవాడిని, 25 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉంటున్నవాడిని, ఈ ఊర్లో పుట్టి పెరిగిన వాడిని. ఇక్కడ నీళ్ళ కష్టాలు వచ్చినప్పుడు ఏ రకంగా ఆదుకోవాలో నాకు తెలుసు. ఆ రోజు అదే రక పద్ధతులు ఆదుకున్నాం. ఈరోజు నీళ్ళ కష్టాలు వచ్చినప్పుడు ఏ రకంగా పని చేయించాలో తెలుసు. ఆ రకంగా పని చేయించుకుంటూ పోతా ఉన్నాం. పోతే అప్పుడు మీరు అన్నట్టు నన్ను నిలదీద్దురు. చేస్తే మరి మిమ్మల్ని ఏం చేయాలో మీరు కూడా చెప్పాలి. నేనైతే చెప్పింది 3 చెప్పా. జిల్లా తెచ్చిస్తా, తీసుకొస్తా అని చెప్పా. వెలుగొండ తెస్తానని పూర్తి చేస్తా అని చెప్తున్నా. చెరువు కట్టను ఆధునీకరించి డబల్ రోడ్ వేపించి బ్రహ్మాండంగా ట్యాంక్ బండ్ తయారు చేపిస్తా అని చెప్పిన. ఈ పోతే ఖమ్మం రోడ్డును, తర్లుబాటు రోడ్డును డెవలప్ చేస్తాను, డబల్ రోడ్ చేయిస్తా అని చెప్పా. ఈ 4 నేను ఈ మార్కాపురం ప్రజలకు ఇచ్చినటువంటి హామీ. నేను చెయ్యకపోతే అప్పుడు ఒకవేళ నేను చేసింది అనుకో, అప్పుడు మీరేంటో అనేది కూడా మీరు చెప్పాలి ప్రజలకి. ఊరికే నోరుంది కదా అని మనకేదో పూలు చల్లుతుంది కదా అని చెప్పి పూలు చల్లంగానే ఆవేశపడి మాట్లాడితే మీరేదో హీరోలు, మేమేదో జీరోలం కాదు. మేము కూడా సాధక బాధకాలు అని తెలిసి గ్రౌండ్ లెవెల్లో ఏం కావాలా ఏంటి అనేది తెలుసుకొని రాజకీయాల్లోకి వచ్చినాం. వాటిని తెలుసుకొని మేము పని చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు నువ్వు నడిచే ప్రతి రోడ్డు కూడా నేను వేసిన సిమెంట్ రోడ్లే. గ్రామాలలో మీరే అడగండి, మీ ఊర్లో భయ్యా ఈ రోడ్డు ఎవరు వేయించారు? నారాయణ రెడ్డి వేయించిండ్రో లేకుంటే వైఎస్ఆర్ వాళ్ళు వేయించిండ్రో అని అడగండి. నువ్వు తిరిగే రోడ్లలో ఆల్మోస్ట్ 70% నేను వేయించిన రోడ్లే. ఈ రోడ్డు నారాయణ రెడ్డి వేయించిండా లేకుంటే వైఎస్ఆర్ వాళ్ళు వేయించిందా అని అడగండి. అడిగినప్పుడు మీకు తెలుస్తాయి. ఊరికే బురద చల్లటం కాదండి. దయచేసి బురద చల్లటం మానుకొని ఈ ప్రజలు ప్రశాంతంగా వాతావరణంలో ఉండాలని ఆలోచనలో ప్రజలు ఉన్నారు. ఆ ప్రశాంత వాతావరణంలోనే నడుపుకుంటూ పోతున్నాం. ఎక్కడన్నా కూడా ఒక దౌర్జన్యం కానీ, ఒక దొమ్మే కానీ, ఒక రాసులు కబ్జా చేయటం కానీ, ఒకరి పొలాలు కబ్జా చేయటం కానీ, లేదంటే ఒకరి పొలాలను రెడ్ మార్కులో పెట్టించడం కానీ, లేదంటే ఇంకో రకంగా ఆర్థికంగా వేధింపులు చేయించడం కానీ, లేదంటే ఇంకోటి చేయించడం కానీ, ఇటువంటివన్నీ ఈ పార్టీలో జరగవు, ఈ పార్టీలో ఉండవు. అట్లా ఏమన్నా ఉన్నాయేమో చెప్పండి, ఇమీడియట్గా రెక్టిఫై చేపిస్తా, లేదంటే ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటా. అలాగని మీరేదో సచ్చీలు యువతలోళ్ళు దొంగనాకుడుకులు అన్నట్టుగా మాట్లాడటం అనేది భావ్యం కాదు. ఈ నియోజకవర్గ ప్రజలకు 100% నేను చెప్పినవి చేసి చూపిస్తాం. సంక్షేమాలు అందేలా చేస్తాం. వెనుకబడ్డ జిల్లాని హార్టికల్చర్ హబ్ కింద పెట్టించాం. ఇంకా రైతుల్లో కూడా ఒక మంచి సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని తీసుకొని వస్తాం. ప్రశాంతంగా ఉండమని చెప్పి ప్రతిపక్ష పార్టీ వాళ్ళని కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.